Hello all, welcome back to my channel English with Tulasi. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అన్న డ్రీమ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్లో చాలా గ్రామర్ టాపిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో మనం కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనే టాపిక్ని ఆల్రెడీ స్టార్ట్ చేసాం. కొన్ని వర్డ్స్ కూడా నేర్చుకున్నాం. ఈరోజు ఇంకొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని డిస్కస్ చేద్దాం సో దాట్ వీ కెన్ డెవలప్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వీ స్పీక్ ఇన్ ఎ కాన్ఫిడెంట్ మేనర్. So let us move on to today's topic then. So I have written already few. Let us discuss one after one. First one is mercenary. Mercenary ante enti? The one who can do anything for money. వీళ్ళు మనీ కోసం ఏ పనన్నా చేస్తారు. They don't have any values and ethics, we can say. They do anything for only sake of money. డబ్బుల కోసం ఏమైనా చేస్తారు. వాళ్ళని ఏమంటాం? mercenary. mercenary ఆర్ సైలెంట్ ఇక్కడ mercenary అని ప్రొనౌన్స్ చేయాలి. అండ్ సెకండ్ వన్ పాపడ్. ఈ వర్డ్ చాలా ఫేమస్, చాలా మంది తెలిసి ఉంటుంది ఆల్రెడీ. పాపడ్ ఇస్ నథింగ్ అబౌట్ వన్ హూ హ్యాస్ నో మనీ. సో సింగిల్ పెన్నీ కూడా పాకెట్లో లేకుండా, అమౌంటే లేకుండా ఉండే వాళ్ళని పాపర్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ టర్న్ కోట్. వెరీ డేంజరస్ పీపుల్ దీస్ పీపుల్ ఆర్. టర్న్ కోట్ వన్ హూ చేంజ్ సైడ్స్. సో అప్ టు దట్ స్పెసిఫిక్ టైమ్ వీళ్ళు మన ఫ్రెండ్స్ లాగే ఉంటారు. బట్ ఇమ్మీడియట్లీ వెన్ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్ దే ఇమ్మీడియట్లీ చేంజ్ దేర్ షేడ్స్. సో అటువంటి వాళ్ళని టర్న్ కోట్ అంటారు. తెలుగులో చెప్పాలంటే సింపుల్గా ద్రోహి అని చెప్పొచ్చు అనమాట. క్లియర్? టర్న్ కోట్ వన్ హూ చేంజెస్ హిస్ సైడ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ వాలంటీర్. వన్ హూ వర్క్స్ ఫర్ ఫ్రీ. సో ఈ వాలంటీర్ అన్న వర్డ్ బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఉంది. సో అప్పుడు మనకు ఫ్రీడమ్ ఫైట్ జరుగుతున్నప్పుడు వాలంటీర్గా పీపుల్ వచ్చి వాళ్ళ సర్వీస్ని మన ఇండిపెండెన్స్ కోసం ఇచ్చారు. సో అలాగే ఈ వర్డ్ కాల్ఫాల్ అయింది. సో వాలంటీర్ ఇస్ నథింగ్ అబౌట్ దే వోంట్ టేక్ బ్యాక్ ఎనీథింగ్. సో వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి మనీ కానీ ఏం కానీ రిటర్న్గా తీసుకోరనమాట. సో వాళ్ళ ప్లెజర్ కోసం, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళ హార్డ్ వర్క్ని ఇస్తారు జనాలకి కానీ సొసైటీకి కానీ. అటువంటి వాళ్ళని వాలంటీర్ అని అంటారు. ద మీనింగ్ ఆఫ్ వాలంటీర్ ఈస్ వన్ హూ వర్క్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కు వర్క్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ బిబ్లియోఫైల్. బై అనగానే ఇంగ్లీష్లో టు అన్న మీనింగ్ వస్తుంది. ఆ ప్రాసెస్లో ఆలోచిద్దాం సో దట్ విల్ గెట్ ద మీనింగ్ ఈజీలీ. బిబ్లియోఫైల్ వన్ హూ లవ్స్ బుక్స్. సో వీళ్ళని బుక్ వామ్ అనొచ్చు. వాళ్ళకి చాలా ఇష్టం బుక్స్. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సీయింగ్ ఎ న్యూ బుక్ దే ఫీల్ లైక్ బయింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ. సో ఒక బుక్ చూడంగానే కొనేయాలన్న ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళకి, బికాస్ దే లవ్ బుక్స్ అలాట్. సో బుక్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళని బిబ్లియోఫైల్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ బైలింగ్వల్. బై అంటే టూ అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. సో లింగ్వల్ అంటే లాంగ్వేజ్. వన్ హూ కెన్ స్పీక్ 2 లాంగ్వేజెస్. సో ఎవరైతే 2 లాంగ్వేజెస్ కాన్ఫిడెంట్గా ఫ్లూయెంట్గా మాట్లాడగలరు వాళ్ళని బయోలింగ్వల్ అంటారు. Nowadays 90% of the people are bilingual. Yeah. Next one is philanthropist. So it's very important word and interesting word. Philanthropist, one who loves mankind. So these సింపుల్గా తెలుగులో చెప్పాలంటే లోకోపకారి, పరోపకారి అని చెప్పొచ్చు. అంటే వేరే వాళ్ళ కోసం, వేరే మనుషుల వెల్బీయింగ్ కోసం వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్. వన్ హూ లవ్స్ మ్యాన్కైండ్. వీళ్ళు మనుషులన్నా, వాళ్ళ విలువలన్నా, వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా వీళ్ళు రెడీగా ఉంటారు హెల్ప్ చేయడానికి. సో అటువంటి వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ మిసాంథ్రోఫ్. వీ హ్యావ్ టు ప్రొనౌన్స్. ఎగ్జాక్ట్ ఫిలాంథ్రపిస్ట్కి ఆపోజిట్ మిసాంథ్రోఫ్. మిసాంథ్రోఫ్ ఈజ్ నథింగ్ అబౌట్ వన్ హూ హేట్స్ మ్యాన్కైండ్. అందుకే దీనికి ఆపోజిట్ అని చెప్పాను. వీళ్ళు మనుషులే, బట్ వీళ్ళకి మనుషులు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళని మిసాంథ్రోఫ్ అంటారు. దే హేట్ హ్యూమన్ బీయింగ్. మనుషుల్ని ఇష్టపడరు అనమాట వాళ్ళని మిసాంథ్రోఫ్ అని అంటారు. మీ సర్కిల్ ఎవరన్నా ఉంటే ఫిలాంథ్రోఫా, మిసాంథ్రోఫా, పాపరా, టర్న్ కోటా లేదా వాలంటీరా మీరే కొంచెం ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టిమిస్టిక్. సో this is also one of the good one. Optimistic, one who looks on the brighter side of something. So ఏదైనా సరే ప్రతి దాంట్లో మంచినే వెతికే వాళ్ళని ఆప్టిమిస్ట్ అని అంటారు. సో ఆప్టిమిస్ట్ ఈవెన్ వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా దాంట్లో కూడా ఒక పాజిటివ్ పాయింట్ని పిక్ చేసుకొని దాని గురించి ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళని ఆప్టిమిస్ట్ అంటారు. అండ్ ద లాస్ట్ వన్ పెసిమిస్ట్. ఐఎమ్ నాట్ టెలింగ్ ద మీనింగ్ ఇమీడియట్లీ నౌ. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ఆప్టిమిస్ట్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు జస్ట్ సెండ్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ so that I'll go through and I'll reply you. So today we learned almost 9. 10 also I have given a clue, that is optimistic opposite annanu. So you come to know the meaning of that word. And here I'm going to end this class today. So I hope this is useful to you. If it is useful, don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.